వీడియోలు చూపిస్తాం మీకు. ఎంట్రీ ఇచ్చిండు. మళ్ళా పడతావే అనిలా అంటున్నారు, మళ్ళా పడతావే అనిలా అంటున్నారు ఆయన్ని. ఇగో చేయవేటి చూస్తాను ఎంత లోపల పోతుందని. అరే మళ్ళా పడతావాయే అలా, మళ్ళా పడతావాయే అనిలా అంటున్నారు. ఏ మంచి గట్టి కేటీఆర్ ఏమో బాగానే గట్టినా అని చెప్పింది కదా, చూస్తే ఏం లేదన్నట్టుగా చూసినట్టున్నది అలా ముచ్చట. అగో మెల్లగా ఎంట్రీ ఇస్తారు. అరే బందోబస్తు ఉన్నది కదా, మంచిగానే పర్రవాసింది, బందోబస్తు ఉన్నది కానీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ నా పడతావా అని పక్క నుంచి ఎవరో అంటున్నారు. అగో ఇంకోటి ఉన్నది వీడియో, అది ఏంది ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ అది. దాన్ని ఏమంటాడంటే ఆయన, ఒక మీడియా సంస్థ కూర్చుని ఏమవుతుందా అలా 3,000 కోట్లు పెడితే అయిపోయా, దానికి ఏమో పెద్ద రాద్ధాంతం చేస్తారు ఇలా అంతా. 3,000 కోట్లు నీ టక్కలు ఇస్తారా లేకుంటే కేసీఆర్ టక్కలు ఇస్తారా? ఎవరిస్తారు మరి అది చెప్పాలి కదా. తప్పు కాదు, అసలు తప్పే కాదు. 3 పిల్లర్లు ఎందుకు గుంగినాయి? ఎవరికి చెప్పి గుంగినాయి? అవి కేసీఆర్కి చెప్పినాయా కేటీఆర్కి చెప్పినాయా? ఎందుకు గుంగినాయి? తప్ప అది. ఇంకేమంటాడు, వస్తుంది 3,000 కోట్లు ఇస్తే అయిపోయా, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎవరు ఇవ్వాలి? నీ ఇంటకెళ్ళి ఇస్తావా? కేసీఆర్ ఇంటకెళ్ళి ఇవ్వమంటావా కేటీఆర్ ఇంటకెళ్ళి ఇవ్వమంటావా? మరి ఏడికెళ్ళి పట్టుకురావాలి 3,000 కోట్లు? మీ ఇష్టం వచ్చినట్టు పైసలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఏది పడుతుంది కడితే కుంగుత తప్ప అంటారా? అది తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది తప్పుగా ఏం కాదు, బరాబరే చేసినాం మేము. అలా చేయబెట్టి పరిలు పడ్డాయి, మంచిగా పడ్డాయి గారు బందోబస్తే కట్టిండి ఆ కేసీఆర్ అన్నట్టుగా చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఏమిటికి పోయినట్టు ఏం చేసిరు నిన్న? ఏం చూసిరు పోయి అక్కడ? ఏంది పాట ఉంటుంది చిన్నప్పుడు మేము సిటీ కేబుల్లో చూస్తుంటాం. అది ఏం పాట అంటే, నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీరా సిద్దిపేట రైక, అదేనా భువనగిరి బొట్టు గజవెల్లి గాజులు అన్నట్టుగా విలువై నా అందం చూడు బావయ్యో అన్నట్టుగా. చూడుర్రి మేము కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ పర్రెలు చూడుర్రి, మేడిగడ్డ గ్యారేజ్ పిల్లర్ చూడుర్రి, మేము బాగా చక్కదనంగా కట్టినామని చెప్పానట్టుగా. అంటే ఒక రకంగా చూస్తే తెలంగాణ ప్రజానికాన్ని చర్చించుకుంటుంది ఇక్కడ ఈరోజు. ఏదో మీడియా సంస్థలో లేకపోతే కొంతమంది విపక్షాలు లేకుంటే ప్రతిపక్షం పాలక పక్షమో వాళ్ళకి వ్యతిరేకులో కాదు, తెలంగాణ ప్రజానికాన్ని చర్చించుకుంటుంది. అరే గింత కట్టడం కట్టినామన్నారు, గిట్ల చేసినారు ఏమే ఆఖరికి వస్తాయని చెప్పి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒకసారి కమ్యూనిటీలో పోల్ ఉన్నదా అది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం చిన్న విషయమా? అవును చిన్న విషయమే కాదు, బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక మీ సమాధానం చెప్పుడు, దీన్ని బట్టి మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏందని అర్థమైపోతుంది. ఒకవేళ లిక్కర్ స్కామ్ అనే ఒక అంశంలో కల్వకుంట్ల కవితకి నోటీసులు జారీ అయి విచారణ రావాలంటే తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ ఆడబిడ్డల్ని హింసిస్తోంది, నయవంచనకు గురి చేస్తోంది, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి యావత్ తెలంగాణ మొత్తానికి ఆపాదించిర్రే. ఏడ కవిత తెలంగాణకి కవితకు సంబంధం ఏమున్నది? తెలంగాణ మొత్తానికి ఆపాదించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్నారు కదా, అదేమో పెద్ద సమస్య. మరి 9,000 కోట్ల నష్టంలా ప్రజలకు వాళ్ళ ఆరోగ్యాలకి వాళ్ళ మానహానాలను దెబ్బతీసే రకంగా ఇష్టం వచ్చినట్టు పైసలు దోచుకునేందుకు ఒక కార్యక్రమంలో తను భాగస్వామిగా ఉన్నదని ఒక కేంద్ర ప్రభుత్వం ఆరోపణ చేసి ఈడీ విచారణకు రావాలని ఆదేశిస్తే, అదేమో తెలంగాణ సమస్యగా చిత్రీకరించిన బీఆర్ఎస్ పార్టీ 97,000 కోట్లు కాగు నివేదికల ప్రకారంగా 1,41,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాంట్లో పట్టుమని 10 సంవత్సరాలు రాలేదు, పట్టుమనిగా 5 సంవత్సరాలు రాకముందే పిల్లర్ల కుంగుబాటు, పియర్లు ఏర్పడడం, బుంగలు పడడం, డస్కిపోయిందని చెప్పి చిన్న విషయంగా దాన్ని చిత్రీకరించడం. మీరు చేస్తే 1.5 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్ల దూరం అది
అక్కడ పగుళ్ళు ఏర్పడి ఇబ్బంది కలిగితే బ్యారేజ్ మొత్తం నష్టం జరిగిందని ఎట్లా అంటున్న కేటీఆర్ గారికి మేము అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, మీరు ఏం చేస్తారంటే ఒక కుర్చీ తీసుకొని ఒకవైపు కాలు మీ ఇష్టం ఎటువైపు తీసినా మంచిది, ఒకవైపు కాలు కోసేసి ఒక అరగంటలో కూర్చొని చూపెట్టురయ్యా. అప్పుడు 4 కాళ్ళున్న కుర్చీలో 3 కాళ్ళు ఉన్నాయి కదా, మరి ఒక కాలు పోతే ఏమున్నది, ఓ అరగంట కూర్చొని చూపెట్టురనలా తెలుస్తుంది ఏంది ఏం ఇబ్బంది అవుతుంది అనేది. మనిషి శరీరం ఉన్నది, దాంట్లో ఒక్కటిపోయినా హ్యాండిక్యాప్డ్ కింద పడిపోయినట్టే కదా. దాంట్లో అట్లనే మేడిగడ్డ బ్యారేజ్ 85 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కుంగిపోతే తప్పేమున్నదట. ఎందుకు కుంగిపోవాలి, ఎట్లా కుంగిపోయిన దాన్ని ఎట్లా నిర్దేశించుకుంటారు, తప్పు జరిగింది ఇగరన్నా మేము తప్పే చేసినాము, మాకేం తెలియదుగా ఎలాంటి సంస్థనో లేకుంటే కాంట్రాక్ట్ సంస్థ తప్పు చేసింది కాబట్టి వాళ్ళు విచారణ చేయుర్రి, ఒకవేళ మా తప్పిదేమని తేలితే మమ్మల్ని శిక్షించురని చెప్పాలి. కానీ ఏమవుతుంది, చిన్న సమస్య గది అవుతుందా పోతుందా, బొందలగడ్డ తాటిమట్ట గియ్య మీరు మాట్లాడేది తప్పిని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా. ఇంకా కూడా కొంతమంది దాన్ని నిర్దేశించుకొని ఏం చేయాలో అర్థం కాక రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి బీఆర్ఎస్ పార్టీని ఇంకా జిందాబాద్ కొట్టుకుంటూ తిరుగుతారంటే ఎట్లా విశ్లేషించుకుంటారు, ఇంటికి పోతే తలెట్టెత్తుకుంటారు, అసలు ఇంటికాడ ఇక్కడ నోటకి ఎట్లా పోతుందో అర్థమైతే లేదు. ఇక్కడ ఎందుకు వాళ్ళు ఒక తప్పు జరిగినప్పుడు ఎందుకు ఒప్పుకొని వాళ్ళు ఎస్ మేము చేయబట్టి తప్పు జరిగింది, డెఫినెట్గా మా ప్రభుత్వం జరిగిందని మీరు దాన్ని సరిచేయండి, మీరు విచారణ చేయండి, లేకపోతే అక్కడ ఎలాంటి సంస్థ చర్యలు తీసుకోండి, మా తప్పు జరిగిందని ఒప్పుకుంటే తప్పేమున్నది. నేను ఒక తప్పు చేసిన అంటే సారీ చెప్తే తప్పేమవుతుంది, మన కిరీటం రాలిపోతుందా లేకుంటే ఊడిపోతుందా, గౌరవం పెరుగుతుంది, ఇంకా మీకు ప్రజల్లో గౌరవం పెరుగుతుంది, మర్యాదలు దక్కుతాయి, ఇంకా అంతా ఇంతో మీకు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా చేయొద్దు. ఇక ఏం చేయాలంటే వాళ్ళు పోయిన కాడికి వేరు, వాళ్ళు ఇట్లా మొన్న చెప్పిన సీన్ రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక సీన్ రీకన్స్ట్రక్షన్కి చాలా పకడ్బందీగా మల్లారెడ్డి వేయిండు, చాలామంది మంత్రులు వేరు, ముఖ్య నాయకులు అందరు వేరు, సీన్ రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ పోవాల్సినటువంటి ఇంకా అసలు ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యుడు దానికి సంబంధించి ఉన్నారో ఆయన మాత్రం పోలేరు, ఆయన ఒక్కళ్ళే మిగిలిపోయిందిగా. ఆయన విచారణ మీరు బయటపెట్టండి, వెంటనే అక్కడ దానికి సంబంధించి ఆధారాలు దొరకంగానే లేకపోతే దానికి సంబంధించి